కలిసి రోడ్డు పైనే బ్రేక్ఫాస్ట్ చేసి ఎవరి ప్రచారానికి వాళ్ళకి పోయేవాళ్ళం. నన్ను కొత్తగా నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఒక టీచరు బాగా చదువుకున్న పిల్లవాడు కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాడని ఇద్దరు నన్ను ఎంత గౌరవించేవాళ్ళు అంటే అంత గౌరవించేవాళ్ళు. ఇప్పటికీ అదే గౌరవం ఉంది. అంటే మీ ముగ్గురు అక్కడ పోటీ చేసినాం. ఈవెన్ దో ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు అప్పుడప్పుడు అంటారు, శేషు నీ వల్లనే నేను ఓడిపోయాను, లేకపోతే నేను గెలుద్దును అన్నారు. ఆయన కేవలం 4000 ఓట్లతో ఓడిపోయారు, నాకు 5800 ఓట్లు వచ్చినాయి. ఆ కార్డియాలిటీ మెయింటైన్ చేశాం. బట్ అది వ్యక్తిని బట్టి, సందర్భాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటదని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ తీసుకున్నాను. ఇక మూడో అంశం ఏంటంటే, ఇది హాస్యానికి, వ్యంగ్యానికి, లేకపోతే పరుషానికి తేడా తెలవట్లే. ఇవాళ తేడా తెలవట్లే. మళ్ళీసారి చెప్తాను, హాస్యానికి, వ్యంగ్యానికి, పరుషానికి తేడా తెలవట్లేదు. రెండోది, బహిరంగ సభకి, పార్టీ ఆఫీస్ కి, చట్ట సభకి తేడా తెలవట్లేదు. ఎక్కడ నువ్వు బహిరంగ సభలో ఒక తీరుగా మాట్లాడాలా, పార్టీ ఆఫీసులో ఒక తీరుగా మాట్లాడాలా, చట్టసభలో ఒక తీరుగా మాట్లాడాలా. చట్టసభలో కూడా నీ నోటికి పని చెబితే చట్టసభల గౌరవం పోతుంది. పార్టీ ఆఫీసులో అడ్డదిడ్డంగా మాట్లాడితే రాజకీయాల్లో విలువలు పోతాయి. బహిరంగ సభల్లో ఆచితూసి మాట్లాడకపోతే ప్రజల్లో చులకనవుతారు. బట్ ఈ తేడా తెలియకపోవటం వల్లనే ఇవాళ నాయకులందరూ కూడా ప్రజల్లో పలచనవుతున్నారు. ఈ రకమైనటువంటి తిట్ల పురాణం బయటకు వస్తుంది అనేటటువంటి విషయం. ఇవాళ అత్యున్నతమైనటువంటి చట్టసభల్లో కూడా, చట్టసభల్లో వంశీ గారు మనం ఏమంటామండి, అధ్యక్ష మహోదయ అని మొదలు పెడతారు. అంటే స్పీకర్ ని గౌరవించేటప్పుడు అధ్యక్ష మహోదయ అని మొదలు పెడతారు. ఇంకొక సభ్యుడిని గురించి మాట్లాడేటప్పుడు గౌరవ సభ్యులు అని అంటారు. ఓ మంత్రి గురించి ఒక సభ్యుడు మాట్లాడితే మాన్యశ్రీ అని మాట్లాడతారు. ఎక్కడన్నా ఈ పదాలు కనపడుతున్నాయండి? ఎక్కడన్నా ఏం కనపడుతున్నాయి వంశీ గారు అని అంటే, పార్టీ ఆఫీసులో తోలు తీస్తా అంటే చట్టసభల్లో నాలుక కట్ చేస్తా అంటారు. నేను పేర్లు చెప్తే ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న ముగ్గురు లేకపోతే ఇద్దరు నా గురించి ఎవరు మాట్లాడుతున్నారో మనకు తెలుసు. ఒక ఆయన రండా అంటే ఇంకొక ఆయన బడ్వే అంటాడు. బట్ ఈ పదాలకు నాకైతే అసలు ఇప్పటికీ కూడా నాకు అర్థం తెలియదు. బట్ చూశాను, చెక్ చేశాను ఈ సాంస్కృతిక నిఘంటువులు, వెతుక్కుంటే వాటికి అర్థం తెలిసిన తర్వాత అయ్యో ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఇది ఒకటి. రెండోది, నాకు విచిత్రమని ఎక్కడ అనిపించింది అనంటే, అనేక సందర్భాల్లో మనం కేసీఆర్ ను ఉదాహరణగా తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? ఈ తిట్లన్నిటికీ ఆద్యుడు కేసీఆర్ మాట్లాడలేదా అంటారు. ఇక్కడ మనం సమయం, సందర్భాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమయం, సందర్భం ఏంటంటే, మీరు ఇందాక ఇంట్రోలో ఒక మాట అన్నారు, శేషు గారు మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నారని. నిజమే, నేను ప్రతి అంశాన్ని ఫాలో అయ్యేటోడిని. కేసీఆర్ ఒక సందర్భంలో ఒక మాట అన్నారు. ఏమన్నారనంటే, ఇగో తిండి ఆహారం విషయానికి వచ్చినప్పుడు ఎబ్బే మీ బిర్యానీ ఎట్లుంటదో ఒక పెండ బిర్యానీ లాగా ఉంటది అని అన్నారు. అదొక పెద్ద సంచలనమైంది. తర్వాత బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, టీజీ వెంకటేష్, ఈ లగడపాటి రాజగోపాలు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడేవాళ్ళు తెలంగాణ ఉద్యమం గురించి. ఆ సందర్భంలో వాళ్ళు నోళ్లు మోయించడానికి కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, టీజీ వెంకటేష్ నీ ముఖం అద్దంలో చూసుకున్నావా, ఎట్లుంటావు నువ్వు అనేటటువంటి ఒక ఘాటైనటువంటి పదాలు వాడారు. ఎందుకు వాడాడు అని అంటే, అది ఆ సందర్భం. తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తున్నప్పుడు ఆ స్థాయిలో మాట్లాడితేనే వాళ్ళకి వినపడుతుంది, వాళ్ళకి బుద్ధి వస్తుంది అనేటటువంటి మాటలు మాట్లాడారు. అనేక సందర్భాల్లో కేసీఆర్ దద్దమ్మలు, చవటలు అనేటటువంటి మాటలు కూడా మాట్లాడారు. బట్ ఆ సందర్భానికి అది ఉపయోగపడ్డది. ఆ సందర్భంలో మనం డైజెస్ట్ చేసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు మనం ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నప్పుడు, ప్రజల గురించి చట్టసభల్లో మాట్లాడుతున్నప్పుడు, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం సంయమనం పాటించాలి. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతతోటి, సంయమనంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నిన్న జనగామలో మిత్రుడు, కాంగ్రెస్ మిత్రుడు చెప్పింది కూడా కరెక్ట్. జనగామలో ఒక ఎమ్మెల్సీ నిన్న ఒక 2 పదాలు మాట్లాడారు. నేను అవి చెప్పను గాని, ఎంత ఒక పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్సీ అట్లా మాట్లాడటము తప్పే. తరువాత ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి కొడంగల్ సభలో
దారుణంగా మాట్లాడారు. ఎంత దారుణంగా మాట్లాడారు అని అంటే ఒక్కొక్క హద్దులు దాటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి